ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? హైదరాబాద్ గుండె అయిన చార్మినార్ దగ్గర ఉన్నాను. ఓల్డ్ సిటీ అంటేనే పర్ల్స్ కి ప్రసిద్ధి. హైదరాబాద్ అంటేనే ముత్యాల నగరం అంటారు కదా. సో ఇది చూసారా, పర్ల్స్ అంటే మనకు ఆల్చిప్ప లోపల మనకు తయారవుతుందని తెలుసు కదా. సో ఇది ఒక్క పర్ల్ తయారవడానికి ఇంత పెద్ద ఆల్చిప్పలో ఇది 1 వీక్ పడుతుందంటే తయారవడానికి. చూడండి ఎలా కనుక్కోవాలి మనము రియల్ పర్ల్స్ ఏవి అనేసి. If I scratch this artificial pearls, after scratching this paper will go out and color will come out. ఇది ఇలాగా ఈ ఆయిస్చర్ తో దీన్ని కట్ చేసి ఇలా డిజైన్ ఫ్లవర్ డిజైన్ చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఈజ్ షాహిదా. ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? హైదరాబాద్ గుండె అయిన చార్మినార్ దగ్గర ఉన్నాను. సో హైదరాబాద్ కి షాన్ చార్మినార్ దగ్గర మనం ఉన్నాము. ఇది వచ్చేసి పాత బస్తీ అనమాట. ఇక్కడ ఓల్డ్ సిటీలో ఒక ఫేమస్ అంటే పర్ల్స్ అనమాట. సో ఓల్డ్ సిటీ అంటేనే పర్ల్స్ కి ప్రసిద్ధి. హైదరాబాద్ అంటేనే ముత్యాల నగరం అంటారు కదా. సో ఇలాంటి ముత్యాల నగరం ఇక్కడ అంటే లాడ్ బజార్లో ముత్యాలు చాలా ప్రసిద్ధి. దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ ముత్యాలను సెలెక్ట్ చేసుకొని వెళ్తుంటారు. అంటే ఇక్కడ ప్యూర్ ముత్యాలు మనకు దొరుకుతాయి. సో ఇప్పుడు ఇక్కడ మనం ముత్యాలు ఎలా ఉంటాయి అండ్ ఆ డిజైన్స్ ఏంటి, ఇంకా పెళ్లిళ్ళ సీజన్ కూడా వస్తుంది. చాలా మంది ముత్యాల డిజైన్స్ కి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో చూసారా, ఈ పర్ల్స్ సర్టిఫికేషన్ కూడా ఉందండి. ఇది సర్టిఫైడ్ పర్ల్స్ అన్నమాట. అండ్ లైఫ్ టైం గ్యారంటీ కార్డు కూడా ఇస్తారు. సో పదండి. సో ఇది చూసారా, పర్ల్స్ అంటే మనకు ఆల్చిప్ప లోపల మనకు తయారవుతుందని తెలుసు కదా. సో ఇది ఒక్క పర్ల్ తయారవడానికి ఇంత పెద్ద ఆల్చిప్పలో ఇది 1 వీక్ పడుతుందంటే తయారవడానికి. చూడండి రియల్ పర్ల్స్ అనమాట, ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అండ్ దీంట్లో కూడా చాలా సైజెస్ ఉంటాయి. ఇది కొంచెం పెద్ద సైజే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి లూజ్ పర్ల్స్. దీన్ని మనము అంటే జ్యువెలరీలో, గోల్డ్ జ్యువెలరీలో కానీ అండ్ సిల్వర్ జ్యువెలరీలో కానీ మనము తీసుకొని అంటే కస్టమైజ్ చేసుకోవచ్చు. మనకి ఇష్టమైన రకంగా డిజైన్స్ లో దీంతో మనము డిజైన్ చేయించుకొని మనం వాడుకోవచ్చు. లేదు మనకు అంత టైం లేదు అంటే ఆల్రెడీ డిజైన్డ్ ఉంటాయి అన్నమాట. చూడండి ఎంత బాగుందో, విత్ స్టోన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే డిఫరెంట్ స్టోన్స్ ఉన్నాయి అండ్ కెంపులు ఉన్నాయి, పచ్చలు ఉన్నాయి. వీటితో పాటు కూడా మనము ఆ డిజైన్స్ రెడీమేడ్ మనం వేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి 3 స్టెప్స్ అన్నమాట. ఇవి కూడా రియల్ పర్ల్స్. సో మనము ఈ పర్ల్స్ గురించి అడిగి తెలుసుకుందాము. హలో సార్. హలో సార్, ఈ హైదరాబాద్ పర్ల్ సిటీ అంటారు కదా. ఇక్కడ చుట్టుపక్కల ఎలాంటి సముద్రాలు లేవు, పెద్ద పెద్ద నదులు లేవు, కానీ దీన్ని ఎందుకు పర్ల్ సిటీ అంటారు? Hyderabad is a famous city of pearls because there is no ocean in Hyderabad, no sea in Hyderabad. Why Hyderabad is famous city of pearls? I can explain you. First of all, you can see here Salarjung Museum, Chowmala Palace. There are so many jewelry of Nizams you can find there. All the time, on the time, the Nizam's jewelry, they wear in real pearls, South Sea pearl jewelry. Mostly they like pearls in real pearl. You can see real pearl Nizam Shahi jewelry. Princess of Nizam also, they mostly like real pearl jewelry. That is why Hyderabad is a famous city of pearl. Because of Nizam, they like pearl very much. Okay. They used to wear pearl jewelry on sherwanis and like Asif Jahi, Nizam Jahi jewelry, traditional. This is a Nizam traditional. That is why Hyderabad is a famous city of pearls. సో చూసారు కదా. సో ఏమంటున్నారంటే ఇక్కడ నిజాములు పాలించిన మన ప్రదేశం కాబట్టి ఇక్కడ నిజాముల కాలం నుంచి వాళ్ళు పర్ల్స్ చాలా చాలా ఇష్టపడేవారు. అందుకే ఈ సిటీని పర్ల్ సిటీ అని అంటారు. అందుకే ఇక్కడ పర్ల్స్ చాలా ఫేమస్. ఇక్కడే కాదు, వరల్డ్ ఫేమస్. హైదరాబాద్ పర్ల్స్ చాలా చాలా ఫేమస్ అంటున్నారు. సో ఈ ఒక్క పర్ల్ తయారవడానికి ఎంత టైం పడుతుంది? Yeah, this is now shell is dead. When shell is alive, okay, mostly 1 week to 2 weeks it will take to one pearl will birth. Okay. In natural freshwater pearls, in one shell it will birth 8 to 10 pearls. Okay. In South Sea pearls, in one shell it will birth only one pearl. ఓకే. సో ఫ్రెష్ వాటర్ పర్ల్స్ వేరే ఉంటాయి అండ్ సీ వాటర్ పర్ల్స్ వేరే ఉంటాయి అన్నమాట. సో దీంట్లో కూడా తయారయ్యే టైమింగ్ చాలా వేరువేరుగా ఉంటుంది. ఇది 1 వీక్ నుంచి 2 వీక్ వరకు పడుతుంది అండ్ సీ వాటర్ లో దానికి డిఫరెంట్ టైం అనేది పడుతుంది అంటున్నారు. సో ఎలా కనుక్కోవాలి మనము రియల్ పర్ల్స్ ఏవి అనేసి? This is a very simple method is how to identify the real pulses. If you scratch the blade, okay,
So this is the artificial pearls. This China heavy plastic. If I scratch this artificial pearls, after scratching this paper will go out and color will come out. ఓకే, సో చూసారు కదా. సో ఆర్టిఫిషియల్ పర్ల్స్ ని మనం ఎలా కనుక్కోవాలంటే ఇలా స్క్రాచ్ చేయంగానే ఈ వైట్ అంటే లేయర్ బయటికి వస్తుంది అనమాట. సో దీన్ని బట్టి కనుక్కోవచ్చు ఇది రియల్ కాదు ఆర్టిఫిషియల్ అనేసి. ఇది ఒరిజినల్ ముత్యాలు. సో ఒరిజినల్ ముత్యాల్లో ఇట్లా స్క్రాచ్ చేస్తే పౌడర్ వస్తుంది, ఆర్టిఫిషియల్ లో స్క్రాచ్ చేస్తే కలర్ పోతాయి. ఆఫ్టర్ స్క్రాచ్ చేసుకో మళ్ళీ ఇప్పుడు క్లీన్ చేసుకో, ఇప్పుడు క్లీన్ కలర్ పోలేదు. ఆర్టిఫిషియల్ లో స్క్రాచ్ చేస్తే కలర్ పోండి. ఇది the best method to find real pearls by scratching method. One more method is there by burning, but the burning also this is nothing will happen in artificial pearls. Real method is how to find real and duplicate pearls. It's very simple by scratching only. ఓకే, సో ఏమంటున్నారంటే ఇప్పుడు రియల్ పర్ల్స్ ని ఎలా మనం కనుక్కోవాలి అంటే బర్న్ చేయొచ్చు, కానీ బర్న్ చేస్తే ఆర్టిఫిషియల్ పర్ల్స్ కు పెద్దగా ఏం జరగదన్నమాట. కానీ స్క్రాచింగ్ వల్ల ఏమవుతుందంటే రియల్ పర్ల్స్ అలాగే కలర్ ఉంటుంది, ఇది పోదు. కానీ ఆర్టిఫిషియల్ కి కలర్ పోతుంది. ఏదైనా నైఫ్ తో ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్ తో మనం స్క్రాచ్ చేస్తే అది రియలా ఫేకా అనేది తెలిసిపోతుంది. సో చెప్పండి, మీ దగ్గర డిజైన్స్ ఎలా ఉంటాయి? నా దగ్గర స్పెషల్ మొత్తం 90% పర్ల్ కలెక్షన్ ఉంది. మీకు సింగిల్ లైన్ ఉంది, డబల్ లైన్ ఉంది, ట్రిపుల్ లైన్ ఉంది. నా దగ్గర రూబీ టెంపుల్ పచ్చల్ స్టోన్స్ నెక్లెస్ ఉంది. You can see here like this traditional wear in weddings, Muslims weddings and Hindus weddings. They mostly like temple jewelry also. We have temple jewelry also, and mostly 90% we have in collection real pearls. పోల్కి అండ్ రూబీ కాంబినేషన్స్. సో ఇది పోల్కి అండ్ రూబీ కాంబినేషన్ విత్ పర్ల్స్ అన్నమాట. సో చూసారా ఎంత అందంగా ఉంది. అండ్ ఇది వెడ్డింగ్స్ కి చాలా బాగా అంటే మంచి డిమాండ్ ఉండేది. దీనికి చాలా మంది వచ్చి ఇవే తీసుకుంటుంటారు. మెయిన్ చార్మినార్ దగ్గర పాత బస్తీలో ఇవి చాలా చాలా ఫేమస్. చూడడానికి కూడా చాలా అందంగా ఉంది. అండ్ దీంతో పాటు పాపడి పిల్ల కూడా వచ్చింది. పాపటి పిల్ల కూడా వచ్చింది. పాపడి పిల్ల కంబల్ అన్ని వచ్చింది. ఓకే, అండ్ చాంద్ వాలీ కంబల్. సో దీంతో పాటు ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. సో ఇదంతా ఒక సెట్. చూడడానికి చాలా బాగుందన్నమాట. ఎంత అందంగా ఉందంటే ఇదన్నమాట మన హైదరాబాద్ రియల్ అంటే ఇక్కడ పర్ల్స్ అంటే ఇలా ఉంటాయి. సో ఇది చూడండి 3 లేయర్డ్ పర్ల్ సెట్ విత్ సైడ్ పెండెంట్ విత్ ఇది వచ్చేసి రూబీ అన్నమాట. సో ఇది మనం ఎలా ఉంటుందో చూద్దాం. అంటే గోల్డ్ లోనే ఇలాంటివి ఉంటాయని మనం చూసాం, కానీ ఇప్పుడు పర్ల్ అనేది చాలా ట్రెండీ. ఇప్పుడు చాలా మంది తీసుకుంటున్నారు. అండ్ మెయిన్ షేర్వాణి మీది కూడా ఇది చాలా మంది యూజ్ చేస్తారండి. సో ఎంత రిచ్ లుక్ వచ్చింది కదా. సో ఏ పెళ్లిలో అయినా అంటే మేల్ అయినా ఫీమేల్ అయినా ఇది వాడచ్చు. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. విత్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, ఇవి టాప్స్. సో చూడండి మంచి మ్యాచింగ్ అనమాట. ఇది వేసుకొని ఏ ఫెస్టివల్కి లేకుంటే ఏ ఫంక్షన్కి వెళ్ళినా మీరే హైలైట్ అవుతారు. సో మీకు ఒక యూనిక్ సెట్ చూపిస్తాను. అంటే పర్ల్స్ అంటే మనకి ఇలాగే ఉంటాయి అండ్ డిఫరెంట్ రౌండ్గా ఉంటాయి అండ్ కొంచెం ఇలా ఉంటాయి అనుకున్నాం కదా, కానీ ఇది కూడా పర్లే. కానీ ఇది ఎందుకు ఇంత బ్రాడ్గా ఉంది అని మీకు ఆలోచన రావచ్చు. ఇది దీని గురించి మనము షాప్ ఓనర్ని అడిగి తెలుసుకుందాం. సో చూసారా, ఇది కూడా ఫ్లవర్ షేప్లో ఉంది. ఇది పర్ల్ అంటే చాలా మంది నమ్మరు, కానీ ఇది కూడా పర్లే. సో ఇందులో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి కదా, పర్ల్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. అది కూడా ఇక్కడ హైదరాబాద్లో అండ్ మిడిల్ ఆఫ్ పాత బస్తీలో. సో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇది పర్ల్ అయితే ఇంత బ్రాడ్ గా ఎలా వచ్చింది? ఇది అసలు పర్లేనా? This is a mother of pearl. Actually, this is a pearl mother of pearl. This cutting made by handmade by exactly flower shape, and this all the pearls are backside. This beautiful design collections are available in mother of pearls also. We have different colors and single flower also available, same pattern. So mother of pearl means ये है क्या? Oyster. अच्छा. Mother of pearl means this is oyster cutting. Oyster cutting design. సో ఇది వచ్చేసి మదర్ ఆఫ్ పర్ల్ తో తయారు చేస్తారంట. అండ్ చూడొచ్చు మీరు, ఇది ఇలాగా ఈ ఆయిస్చర్ తో దీన్ని కట్ చేసి ఇలా డిజైన్ ఫ్లవర్ డిజైన్ చేస్తారు. అప్పుడు ఈ డిజైన్ మనకు వస్తుంది. సో చూడడానికి చాలా అందంగా అండ్ కొత్త కొత్త వెరైటీస్ వాడాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ అన్నమాట, బెస్ట్ డిజైన్. ఓన్లీ పర్ల్ అంటే మనకి ఇలా లేయర్స్ అండ్ విత్ కెంపుల్స్ రూబీస్ కాకుండా ఇవి కూడా మనము ఇదొక మంచి డిజైన్ అన్నమాట. సో విత్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చింది. సో ఇందులో ఇన్ని ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇందులో సింగిల్ ఫ్లవర్వి కూడా ఉన్నాయి. సో అది కూడా చూద్దాం. సో చూసారా, ఇది మేడం పెట్టుకొని చూడండి మేడం,
చాలా బాగుంది ఇది. సో ఇది సింగిల్ ఫ్లవర్. సో చూసారు కదా, ఇది సింగిల్ పర్ల్ సెట్. ఇది ఒక్కటి వేసుకుంటే చాలు, ఏ శారీ మీదకైనా మీరే హైలైట్ అవుతారు. అంటే చూడడానికి ఎంత హెవీగా ఉంది అండ్ చాలా సింపుల్ గా ఉంది, బోత్ మనం అనుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ కటింగ్ చూడండి, డీటెయిలింగ్ చూడండి ఎంత బాగుందంటే నీట్ గా ఉందన్నమాట. ఇది ఒక్కటి వేసుకుంటే చాలు. సో దీని గురించి మనం ఇంకా అడిగి తెలుసుకుందాము. సార్ దీని గురించి చెప్పండి, ఇది ఎలా తయారు చేశారు, ఇది ఎలా కట్ చేశారు, ఏంటి దీని ప్రత్యేకత ఏంటి? ఇది కూడా ముత్యం ఉంది. ఇది ఫ్లవర్ లో కటింగ్ చేస్తున్నాం, షెల్ కి కటింగ్ చేసుకుని మేకింగ్ చేస్తున్నాం ఇది. ఓకే, అది కలర్ వచ్చింది, ఇది పింక్ కలర్ వచ్చింది, ఇది వైట్ కలర్ వచ్చింది. ఓకే, మదర్ ఆఫ్ పర్ల్ ఆయిస్టర్ నెక్లెస్. ఓకే, సో తను ఏమంటున్నారంటే మదర్ ఆఫ్ పర్ల్ ఆయిస్టర్ దీంతో కటింగ్ చేస్తారు. ఇది వచ్చేసి వేరే కలర్ ఉంది చూసారా, ఇదేమో ఒరిజినల్ కలర్ ఉంది, ఇది కొంచెం పింకిష్ కలర్ ఉంది. సో కలర్ డిజైన్ చేసేది కూడా ఆయిస్టర్ ని బట్టే ఉంటుంది, డిసైడ్ చేసేది కూడా ఆయిస్టర్ ని బట్టే ఉంటుంది. దీన్ని బట్టి కలర్ కూడా వస్తుంది అనమాట. సో ఇంకా మనం ఇంకా వెరైటీ. సో దీనికి ఇయర్ రింగ్స్ చూద్దాం. కమ్మల్ కూడా వచ్చింది. సో చూడండి, అంటే వీళ్ళు ఆ కటింగ్ ని, ఆ డీటెయిలింగ్ ని మనం తప్పకుండా ఒప్పుకోవాలన్నమాట. సో ఇక్కడ చూసారా, ఇది వచ్చేసి డిఫరెంట్ గా ఉంది కదా, ఈ పర్ల్ సెట్ లో ఇది డిఫరెంట్ గా ఎందుకు ఉంది అండ్ దీని స్పెషాలిటీ ఏంటి మనం అడిగి తెలుసుకుందాము. ఎందుకంటే చూడడానికి చాలా అట్రాక్టివ్ గా ఉంది. సరే ఏంటి దీని స్పెషాలిటీ అండ్ ఇది చూడడానికి ఇంత అట్రాక్టివ్ గా ఉంది, అందరు ఇది కొంటున్నారా? ఇది చాలా న్యూ ఐటమ్ మేడం. ఇది ఇప్పుడు వచ్చింది, ఈ 1 month 2 months పైన వచ్చింది ఇక్కడికి. ఈ సైడ్ పెండెంట్ లో డిజైన్ ఉంది, దానికి మిక్సింగ్ ఉంది, సరోస్కి బీట్స్ మిక్సింగ్ ఉంది, సీజెడ్ అండ్ సరోస్కి మిక్సింగ్ వచ్చే నెక్లెస్ వచ్చింది. ఇది మీరు వేసుకుంటే కూడా వచ్చింది, మీకు అర్థం ఉంటుంది. పింక్ ఏంటండి? సీజెడ్స్. ఇది సీజెడ్స్, పింక్ అండ్ గ్రీన్, 2 colors are there in this. Different pendants also available in the same design. If you use daily also, nothing will happen to the stones and seized or Swarovski beads. This metal guarantee 3 to 5 years and this is lifetime guarantee. సో చూసారా, ఇది వచ్చేసి సీజెడ్స్ అంటండి, ఈ పింక్ అండ్ ఈవెన్ ఇన్ గ్రీన్ కలర్ లో కూడా వచ్చింది. ఇక్కడ చూస్తే రూబీస్ ఉన్నాయి, ఇక్కడ చూస్తే అండ్ ఇవి పచ్చలు ఉన్నాయి. ఇది మనం డైలీ వేసుకునే ఏం కాదంట, అంటే ఒరిజినల్ పర్ల్స్ అండ్ స్టోన్స్ కాబట్టి ఇవి లైఫ్ టైం అనేది దీనికి చాలా గ్యారంటీ ఉంటుంది. వీళ్ళు కార్డు కూడా ఇస్తారు, 100 అంటే లైఫ్ టైం గ్యారంటీ కార్డు కూడా ఇస్తారు. సో ఇది వేసుకొని చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ మ్యాచింగ్ అని కాదు, ఏ శారీ మీదకైనా ఇది చాలా బాగుంటుంది, మ్యాచింగ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. దీనికి ఇయర్ రింగ్స్ రాలేదు కదా? ఓన్లీ లాంగ్ చైన్ ఒకటే దీనికి ఇయర్ రింగ్స్ రాలేదు. మరి ఇంకొకటి ట్రై చేద్దాం. చూసారు కదా, ఇది ఒక్కటి వేసుకుంటే ఎంత హెవీ లుక్ వచ్చేసింది. శారీస్ అయినా డ్రెస్సెస్ అయినా ఏదైనా. సో ఇది ఒక్కటి అంటే మనం వేసుకున్నా కూడా డైలీ యూజ్ చేసినా కూడా ఏం కాదంటండి, ఎందుకంటే ఇది ఒరిజినల్ పర్ల్స్ అండ్ సీజెడ్స్. సో సూపర్ లుక్ అండి, చాలా బాగుంది. సో చూసారు కదా, ఇది చౌకర్ అన్నమాట. చౌకర్ సెట్ విత్ ఎన్ని లేయర్స్ ఉన్నాయి? 4 layers. ఇందులో ఇది వచ్చేసి ఎమరాల్డ్ అండి, చాలా పెద్ద ఎమరాల్డ్ ఉంది, రియల్ ఎమరాల్డ్ అన్నమాట, విత్ రియల్ పర్ల్స్ అండ్ ఇవి సీజెడ్స్ విత్ ఇయర్ రింగ్స్. అండ్ ఎంత అందంగా ఉందంటే ఇది ఒకటి వేసుకుంటే చాలు, ఏ ఫంక్షన్ లో అయినా పెళ్లిలో అయినా హైలైట్ అవుతాం అనమాట. సో చాలా బ్యూటిఫుల్ ఫినిషింగ్ ఉంది కదా. సో డీటెయిలింగ్ అండ్ ఫినిషింగ్ అంతా చాలా బాగుంది. సో దీని గురించి అడిగి తెలుసుకుందాం. అయితే సార్ చెప్పండి, ఇవి రియల్ ఎమరాల్డ్సే కదా? రియల్ ఎమరాల్డ్ ఉంది మేడం, కాంబినేషన్ సీజెడ్ అండ్ ఎమరాల్డ్ కాంబినేషన్ పెండెంట్ ఉంది. ఈ ముత్యం 4 lines ముత్యం ఉంది, ఒరిజినల్ ముత్యం. అది కూడా మీరు సర్టిఫికేట్ కూడా ఇస్తాయి, ఇది కూడా లైఫ్ టైం గ్యారంటీ సర్టిఫికేట్. లైఫ్ టైం గ్యారంటీ సర్టిఫికేట్ ఇస్తారంట. దానికి వేరే వేరే కలర్ కూడా వస్తుంది, రూబీ, ఎమరాల్డ్ అండ్ ఫుల్ వైట్
అన్ని వేరే వేరే మరి మోడల్స్ కస్టమర్స్ ఏవి ఎక్కువ తీసుకుంటుంటారు? చౌకర్సా, లాంగ్ హారమా, లేకుంటే ఇలాంటివా? దేనికి ఎక్కువ ఇప్పుడు ట్రెండింగ్ ఏది ఉంది? రెండు ట్రేడింగ్ ఉంది, లాంగ్ చైన్ అండ్ చౌకర్, రెండు ట్రేడింగ్స్ ఉంది. ఓకే. సో ఒక బ్యూటిఫుల్ పర్ల్ సెట్ అయితే నా మెడలో ఉంది. సో చూసారా, ముత్యాలంటే ఓన్లీ రౌండ్ గానే ఉంటాయి అనుకుంటారు కదా, కానీ ఇవి డిఫరెంట్ అంటే ఎలా ఉన్నాయంటే బ్రాడ్ గా ఉన్నాయి, విత్ 2 లేయర్స్ అండ్ 3 పెండెంట్స్ అన్నమాట, అండ్ విత్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. దీని గురించి మనం అడిగి తెలుసుకుందాం. సార్ ఏంటి దీని స్పెషాలిటీ ఏంటి? ఇవి రియల్ పర్ల్స్ ఉంది మేడం, 2 లేయర్ బటన్ పర్ల్ నెక్లెస్. స్పెషల్ అంటే బటన్ పర్ల్ ఇప్పుడు నెక్లెస్. ఇది కొత్త ఫ్యాషన్ వచ్చింది ఇప్పుడు. ఓకే. దానికి పెండెంట్స్ కి కలర్ కూడా వేరే వేరే వచ్చింది. 4-5 కలర్ వచ్చింది. డార్క్ గ్రీన్ ఉంది, పిస్తా గ్రీన్ ఉంది, రూబీ ఉంది, ఎమరాల్డ్ ఉంది, ఫుల్ వైట్ ఉంది. ఇది అన్ని డ్రెస్ కి మ్యాచ్ అయిపోతాయి. మీరు వైట్ కూడా యూజ్ చేస్తే అన్ని డ్రెస్ కి మ్యాచ్ అయిపోతే, రూబీ కూడా యూజ్ చేస్తే అన్ని డ్రెస్ కి మ్యాచ్ అయిపోతే. బటన్ పల్స్ ఇది ప్యూర్ ముత్యాలు, ఇది సేమ్ ముత్యం. ఇవి చూసుకున్నారు కదా మీరు, బటన్ ముత్యం, అది సేమ్ ముత్యంలో నెక్లెస్ పెట్టుకోండి నేను. ఓకే. సో ఇది బటన్ ముత్యం అన్నమాట. బటన్ ముత్యంతో ఈ సెట్ సూపర్ ఉంది కదా. సో ఈ పెండెంట్స్ కి మనకి మ్యాచ్ అయ్యేలాగా ఈ ఇయర్ రింగ్స్ ఇచ్చారు. సో మ్యాచింగ్ చూడండి, ఇలాంటిదే ఇయర్ రింగ్ ఇచ్చారనమాట. ఇయర్ రింగ్స్ కూడా కొంచెం హెవీగా ఉన్నాయి, అండ్ ఏ డ్రెస్ మీద కన్నా ఇది సూపర్ గా ఉంటుంది, బాగా మ్యాచ్ అవుతుంది. ఇది ట్రెండీ అంట, అంటే చాలా మంది ఇలాంటివే తీసుకోవాలని కోరుకుంటున్నారు. అండ్ మెయిన్ ఇప్పటి యూత్ అయితే ఇది చాలా డిమాండ్ ఉందంట దీని గురించి. ఓకే. సో చూసారా, ఇది బ్యూటిఫుల్ పర్ల్ సెట్ అన్నమాట. అంటే ఇది వచ్చేసి బ్రాడ్ గా ఉందన్నమాట, బటన్ పర్ల్స్ అంటారు. ఈ సీజెడ్ పెండెంట్స్ 3 ఉన్నాయి, దీనికి తగ్గట్టు ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. దీంట్లో ఇలాంటి పెండెంట్ లో ఇంకా వేరే కలర్స్ కూడా ఉన్నాయి. సో ఇది వచ్చేసి పింక్ పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్, అండ్ ఇక్కడ చూస్తే ఇవి రూబీస్ అన్నమాట. సో రూబీస్ విత్ ఇయర్ రింగ్స్ కూడా చూసారా, అవి వాటర్ డ్రాప్ ఇయర్ రింగ్స్ అన్నమాట. చాలా అందంగా ఉంది, ఏ డ్రెస్ మీద కన్నా ఇది చాలా బాగుంటుంది. అండ్ ఈ మధ్య యూత్ చాలా మంది ఇవే తీసుకోవడానికి ఇష్టపడుతున్నారట, అండ్ ఇది చాలా ట్రెండింగ్ లో ఉంది. చూడడానికి కూడా చాలా బాగుంది వేసుకుంటే. అంటే మన ఇండియాలోనే కాదు, అంటే నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మన హైదరాబాద్ పర్ల్స్ ప్రత్యేకతే ఇది అనమాట. ఒరిజినల్ పర్ల్స్ కావాలంటే మనం ఇక్కడ, అంటే ఓల్డ్ సిటీలో మనకి ఇక్కడ చాలా బాగా దొరుకుతాయి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏవి రియల్ పర్ల్స్, ఏవి ఫేక్ పర్ల్స్ మాకు చాలా వివరంగా వివరించారు. అండ్ ఇవన్నీ అంటే ఈ డిజైన్స్ చూసి ఎవరైనా కూడా మెస్మరైజ్ అయిపోతారనమాట, అంత మంచి డిజైన్స్ ఈ రోజు మనం ఈ సెగ్మెంట్ లో చూసాం. ఓకే, మోస్ట్ వెల్కమ్ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాల్టి సెగ్మెంట్. మరో సెగ్మెంట్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం, మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.